మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఓకే. సో, తర్వాత ఎవరెవరికి రాసారంటే నెక్స్ట్ జనరేషన్స్‌కి వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత వాళ్ళ కుమారుడు వచ్చాడు. అల్లు అరవింద్ గారి కుమారుడు వాళ్ళిద్దరూ ఇప్పుడు సూపర్ స్టార్స్ కింద. అభిమన్యు మన కళ్యాణ్ రామ్ గారిది, గోల్మాల్, ఇందిరమ్మ విజయశాంతిది, జోడీ నంబర్ 1 ఉదయ్ కిరణ్ది, సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అని, అబ్బాయి ప్రేమలో పడ్డాడు, సారీ నాకు పెళ్ళైంది, అట్లా వరుసని అన్ని పాటలు అన్ని సీడీల్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ నా సాంగే హైలైట్ అంటూ అంటే ఛాలెంజింగ్ రాసేవాడిని అప్పుడు. ఇక అట్లా నేను ఈ పాట ఆడియన్స్ బాగా గుర్తింపు రావాలి అన్న ఛాలెంజింగ్తో రాసేవాడిని. అట్లా నాకు ఆ పాటల్లో అంత గుర్తింపు. ఇప్పుడు ఒకవేళ మీ పాట అద్భుతంగా ఉండొచ్చు కొన్ని చిన్న సినిమాల్లో, సినిమా రిజల్ట్ మీద మీ పాట కెరియర్ ఆధారపడి ఉందా? అవునవును. ఆ సినిమా సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్ పాట కూడా సక్సెస్ అవుతుంది. కొన్ని ఏంటంటే కొన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా పాటలు చూసైనా మనకు అవకాశాలు ఇస్తారు. మీకు ఏదైనా అలా అనిపించిందంటే ఒక పెద్ద సినిమా అంటే మీరు రాసిన అద్భుతమైన పాటని మీకు అనిపిస్తుంది, చాలా మంది పొగుడు ఉంటారు కూడా, బట్ సినిమా రిజల్ట్ బాగోకపోవడం వల్ల ఆ పాట పెద్ద హైలైట్ అవ్వలేదు అని అనిపించిన పాట ఏమన్నా ఉందండి? అంటే కొన్ని మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ లెఫ్ట్ కన్ను కొడితే నా రైక బిగుసుకుంది, చిరంజీవి గారు బాలకృష్ణ గారి రేంజ్ పాటలు అయ్యి, అబ్బాయి ప్రేమలో పడ్డాడు అని ఆ రెండు పాట మరదలమ్మ మరదలమ్మ చక్కనమ్మ అని బాగా యూత్ఫుల్గా ఉంటాయి ఆ సాంగ్స్. సినిమా కొంచెం అటు ఇటుగా ఉండే వరకు ఆ పాటలు కొంచెం వెలుగులోకి రావన్నమాట. సినిమా కూడా సక్సెస్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మన పాటలు కూడా వెలుగులోకి వస్తాయి అట్లా. సో ఇప్పుడు ఈ జనరేషన్ గేయ రచయితలను మీరు చూస్తూ ఉంటారు అంటే ఇప్పటికీ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళందరూ రాస్తున్నారు, మీ తరం వాళ్ళు కూడా రాస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ లిరిక్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచి అంటే ఈ ట్రెండ్ అంటే ఈ జనరేషన్కి అవార్డ్స్ కరెక్ట్ అండి. ఇప్పుడు కొత్తదనం. ఇప్పుడు నేను అప్పుడు దోర నిమ్మ పండులాగా బూరించే దొరసాని వాడుక పదాలు అన్నమాట. తర్వాత చిన్నగా వచ్చేవరకు చంద్రబోస్ గారు హయాం ఇక్కడికి వచ్చేవరకు రాజస్థాన్ ఒంటి కంటే అయితే నీదేలే అట్లా అంటే ఊహ ఏమంటారు దాన్ని, అతిశయోక్తిగా ఉంటాయి అన్నమాట. అంటే మనం అది కాపోయినా కానీ అవునన్నట్టే ఉంటది పాట. హిందుస్థాన్లో సంథింగ్ హిందుస్థాన్లో అందరికంటే హైట్ రాజస్థాన్లో ఒంటెల కంటే హైట్ నీదేలే అట్లా. రాజస్థాన్ హైట్ కంటే ఒంటే అమ్మాయి అంత హైట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ జనరేషన్కి అవార్డ్స్ కావాలి అట్లా మేము ఇప్పుడు నేను ఈ పాట కూడా మందారం క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా మేము 2000 వచ్చే వరకు మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చిందే సీక్రెట్ చెవులో చెప్పమ్మ అంటే దానికి ఆన్సరు మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసింది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. అంటే పాత లిరిక్స్లో కూడా ఉండే కోమటి ఇంటికి వెళ్తే కోమటి ఇంటికి వెళ్తే తక్కెట్లో రాయొచ్చి తగిలింది మామ, తక్కెట్లో రాయొచ్చి తగిలిందంట. అట్లా అంటే పాత మహానుభావులు ఆ కవులు అప్పుడే రాశారు ఇవన్నీ. అంటే దాన్ని ఈ జనరేషన్ కొత్తదనం ఇవ్వాలి మనం. అట్లా ఇప్పుడు వచ్చే కొత్త రచయితలు కూడా చాలా మంచి అంటే యూత్ఫుల్గా కలర్ఫుల్గా ఉంటున్నాయి, కొంచెం జోష్ ఉంటుంది డీజేలే. సో మీరు ఇప్పుడు డైరెక్టర్ అవడానికి రీజన్ ఏంటంటే, అంటే ఇప్పుడు దీని నుంచి సడన్ గా డైరెక్టర్ గా మళ్ళారంటే అంటే మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందండి. మా బాబు చనిపోయాడు, అప్పటికి 21 years మా బాబు. బోత్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అనమాట. బాబు బతకలేదు. అది నాకు అక్కడ మళ్ళీ దానిలో కొంచెం డ్రింక్కి అడిక్ట్ అవ్వటం, బాధల్లో అట్లా నేను కొంచెం మళ్ళీ డౌన్ అయిన తర్వాత లిరిక్స్ రాయలేకపోయాను. తర్వాత మధ్యలో ఒక 6 years అసలు జీరోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అంటే అప్పుడు ఇట్లా ఉంటే మనం కాదు, ఇండస్ట్రీలో ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటేనే మనం ట్రెండింగ్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుని మట్టిలో మాణిక్యాలు మూవీ చేసాము.
అది దానికి నేనే కొద్దిగా అమౌంట్ చేసుకుని ఆ ఫ్రెండ్ సర్కిల్లో అక్కడిక్కడ అంతా ఫినిష్ చేసి సెన్సార్ చేశాను. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పొలిటికల్ సాంగ్స్ కూడా మంచి మంచి సాంగ్స్ అయితే రాశారు. జగన్ ఓదార్పు యాత్ర అప్పుడు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మొన్న పోతల పట్టు ఇక్కడ జనసేన సాంగ్స్ అట్లా పొలిటికల్ సాంగ్స్ కూడా మంచి. ఏ సాంగ్ మీరు ఎక్కువగా క్యాన్వాసింగ్స్ లో వీటిలో వాటిలో విని చాలా మంది అప్రిషియేట్ చేసి ఉంటారు కదా? వస్తున్నాడు వస్తున్నాడు పులిబిడ్డ అప్పుడు జగన్ది. సో ఇవి అయితే పొలిటికల్ సాంగ్స్ అయితే మీతో అడిగి మరీ రాయించుకుంటూ ఉంటారు. బట్ మీరు అభిమానంతో రాసినట్టున్నారు కదా కొన్ని పాటలు. అంటే ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే సాంగ్స్ రాస్తాను నేను. చిరంజీవి గారు ఆయన దగ్గరలో ఉండి పాడి వినిపించే కూడా మన కళ్యాణం ఇది ఉంది కదా మాదాపూర్ ఇది బ్లడ్ బ్యాంక్ అండి, శిల్పకళా వేదికలో చిరంజీవి గారు బర్త్డే సాంగ్స్ నేను రాసి పాడటం పెద్ద ఈవెంట్ అనమాట అది. దానిలో నా చేత రాయించేవాడు స్వామినాయుడు గారు అని, మాకు మంచి ఆప్తుడు ఆయన, మంచి వ్యక్తి ఆయన చిరంజీవి గారి ఫంక్షన్ ఏది ఉండగానే ఫస్ట్ మాకు పిలిపి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానిగా రామ్ చరణ్ గారికి మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారి మెంటాలిటీ నాకు చాలా ఒక ఆదర్శం లాగా తీసుకుంటాను. వచ్చిన కోడలు కూడా బంగారం అంటే నిజంగా అండి వాళ్ళ ఆదర్శ దంపతులు రామ్ చరణ్ గారు ఉపాసన మేడం. వాళ్ళని చూసి నేర్చుకుంటే మనం ఎందుకు పుట్టాం, కనీసం వాళ్ళు చేసే సాయంలో మనం ఆవగింజలో 60 వంతు అన్న మనం ఇట్లా చేసి చనిపోతే బాగుందా అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు మించిన ఉపాసన గారు మించినము రామ్ చరణ్, ఇద్దరు పోటాపోటీకి చేస్తూ ఉంటారనమాట. సేవగా ఆ గుణం అనేది బై బర్త్ రావాలండి, మధ్యలో వస్తే వచ్చేది కాదు. మధ్యలో మీకు అంటే మీ లైఫ్లో కూడా కొన్ని తుఫాన్లు లాంటివి ఎదురైనాయి, చాలా డేలా పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఇవి ఎవరికి రాయాలనుకుంటున్నారు పాట? ఖచ్చితంగా ఈయనకి రాయాలని ఇప్పుడు మళ్ళీ డెఫినెట్గా రామ్ చరణ్ గారికి మళ్ళీ చిరంజీవి గారికి రాసాం, మంచి హిట్ కొట్టాం. మళ్ళీ రామ్ చరణ్ గారికి మంచి ఒక సాంగ్ రాయాలి. మళ్ళీ డైరెక్షన్ పరంగా కూడా నేను మళ్ళీ వెలుగులోకి రావాలి. మనం ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలి. ఈ ఇండస్ట్రీలో మనం ఎప్పుడు జీరోలో ఉంటే ఎవరు గుర్తించరండి మనం. అందుకని మళ్ళీ నాకున్న సర్కిల్తో నేను మళ్ళీ కష్టపడి మళ్ళీ తిరగాలి, మళ్ళీ పాటలు రాయాలి, మళ్ళీ డైరెక్షన్ మంచి సబ్జెక్టు మంచి కంటెంట్తో సినిమా తీయాలి, మళ్ళీ ఇండస్ట్రీలో అందరిని కలవాలి. సో ఆల్రెడీ 964 పాటలు, పైగా ఈ ఫామ్లో ఈ మధ్య అయితే మీరు ఫామ్లో లేరు, కానీ అప్పుడు ఫటాఫట్ కొట్టారంటే ఇంకో మీరు తలుచుకుంటే 36 పాటలు కొడితే 1000 సాంగ్లు ఎగిరి ఉంటారు అనమాట. సో ఈ 1000 పాటలు త్వరగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఐ డ్రీమ్ నుంచి. అది మళ్ళీ మనం ఒకసారి కలవాలి, అది మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పకుండా అండి. మళ్ళీ డాడీ శ్రీనివాస్ని మళ్ళీ ప్రేక్షకులకి దగ్గర చేసి ఐ డ్రీమ్ ద్వారా మళ్ళీ మంచి ఇంటర్వ్యూ ద్వారా మీరు నన్ను పరిచయం చేసినందుకు ఐ డ్రీమ్ యాజమాన్యానికి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.